మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 12 వరకు చదువుదామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 12 అండి. అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించటకు ఆకాశం ఉన్నది ఒక సూచక్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురియననియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివారం వచ్చినని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలంలో సూచనను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డ తరం వారు సూచక్రియను అడుగుతున్నారు. అయితే యోహాను పుట్టిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియైనా వారి సంగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకున్నది పరిసయ్యులు సద్దూకయ్యులను వారు పులిసిన పిండిని పూర్తి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టె తేనందున కదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొనిచుండ్రి. యేసు అది ఏలిగి అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనిచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుదని చెప్పాను. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి బోధన గురించి జాగ్రత్త పడవాలని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. ఆమేన్. ఇవాళ మనం మత్తయి సువార్త 16:5 చదువుదామండి. 16:5. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. శిష్యులు ఏమైందంటే అద్దరికి వచ్చినాక వారు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు రొట్టెలు తెచ్చుట మరిచిరి. దాని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ చదువుదాం. ఇప్పుడు 12 వరకు చదవండి. 6 నుంచి 12 వరకు. అప్పుడు యేసు చూసుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకుంటుండేవి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? ఆమేన్. సో ఇక్కడ దేవుడు చెప్తుంది విషయాన్ని, రొట్టె గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రొట్టెలు మరిచెను అని రాయబడి ఉంది. అంటే మనం ప్రతి విషయంలో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ప్రతి చోట కూడా ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపల దగ్గర మనం చూసాము. అదే విధంగా 7 రొట్టెలు కొన్ని చేపల దగ్గర కూడా మనం చూసింది ఏంటి అంటే 5 రొట్టెలు కొన్ని చేపలు, లేకపోతే 7 రొట్టెలు కొన్ని చేపలు, 5 రొట్టెలు 2 చేపల దగ్గర అవి ఎవరి దగ్గర ఉన్నాయండి? చిన్న పిల్లవాడి దగ్గర ఉన్నాయి. అంటే ఉండాలని దాని అర్థం. అంటే దేవుడు ఏమి లేకుండా ఏం అద్భుతం ఏం చేయడు. మన దగ్గర ఉన్నదాన్నే ఆయన సమృద్ధిగా చేస్తాడు. దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వారి దగ్గర ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు ఉండాలి మన దగ్గర, కొంచెమే ఉండాలి, ఓకే ఉండాలి, కానీ ఎవరి దగ్గర ఉండిద్ది అది కూడా చూపించడానికి ఎవరి దగ్గర ఉంది? అది పిల్లల దగ్గర ఉంది. పిల్లలు యాక్చువల్లీ తినేస్తారు కదండి. పిల్లలు తినేస్తారు కానీ బట్ ద సేమ్ టైం పిల్లలు దాచిపెట్టుకుంటారు. పిల్లల్లో ఉన్న హ్యాబిట్ ఏంటంటే తినేయటమే కాకుండా వాళ్ళు ఎందుకంటే తెచ్చుకున్న దాంట్లో వాళ్ళు కొంచెం దాచిపెట్టుకుంటా ఉంటారు. అంటే పిల్లల యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి. పిల్లల మనస్తత్వం ఎటువంటిది అంటే వారి తిండి మీద తప్ప ఇంక దేని మీద ధ్యాస ఉండదు. పిల్లలకి ఏం కావాలి అంటే నాకు చాక్లెట్లు బిస్కెట్లు ఇవే కావాలంటారే కానీ మీరు కారు తెచ్చినా ఏం చేయాలంటాడు. ఇల్లు చూపించినా అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించడు. బట్టలు కూడా వేసుకుంటారు, సరదాగా బాగానే ఉండిద్ది, కానీ వాళ్ళకి తిండిని మించింది ఇంకేం లేదు. ఇవాళ మనకు కావాల్సిన ఏం తెలుసా అండి? ఆ రొట్టె కావాలి. రొట్టెని మించింది ఏది ఉండకూడదు. రొట్టె ఉండాలి, పొలవని రొట్టె ఉండాలి. రొట్టె తినటానికి ఉండాలి, కానీ అదే రొట్టె పొలవకుండా ఉండాలి. అంటే రొట్టె పొలవదు కానీ పులుపు ఎక్కడ వస్తుందని చూసుకోవాలి. అందుకనే నెక్స్ట్ వాళ్ళు ఏం కంటిన్యూషన్ ఏం మాట్లాడారండి? 6వ వచనం నుంచి ఏం చదివాం మనము? జాగ్రత్త పరుడి,
చూసుకోండి, ఈ పులుపు ఏమైనా ఉందేమో, పరిస్థితుల సర్దికలకు సంబంధించిన పులుపు. అసలు రొట్టె లేదు, పులుపు ఎక్కడి నుంచి వచ్చింది? బయటది. అందుకని వాళ్ళు అంటారు, ఏమంటున్నారు వాళ్ళు, మన దగ్గర రొట్టె లేదు కాబట్టే కదా దేవుడు ఇట్లా అంటుంది. అప్పుడు దేవుడు ఏమంటాడంటే అవిశ్వాసమైన విశ్వాసులారా, విశ్వాసులారా, మీరు రొట్టె లేవు మీలో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకా గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంటలు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంటలు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకం లేదా? రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు సద్దుకాయలు అని వారు పిలిచిన తిరిగి గురించి జాగ్రత్త పడ్డని చెప్పాను. ఇక్కడ దేవుడు రొట్టె వాళ్ళ తేకుండా ఉండటం, దేవుడు పులిచిన పులుపు గురించి, ఫరిసీల సద్దుకి యొక్క పులుపు గురించి మాట్లాడటం, ఈ రెండింటి మధ్యలో ఒక వర్డ్ వచ్చింది, ఒక సందర్భం జరిగింది. అది ఏంటంటే విశ్వాసం అని మాట్లాడాడు. ఇటువంటి విశ్వాసం అల్ప విశ్వాసులు అన్నాడు. అంటే రొట్టె లేకుండా ఉండటము, రెండోది రొట్టె కలిగిన పులుపు ఉండటము దేని మీద ఎఫెక్ట్ కొట్టిద్ది? విశ్వాసం మీద కొట్టిద్ది. ఆ విశ్వాసం ఎట్లా వెళ్ళిపోద్ది అంటే అల్ప విశ్వాసంలాగా మారిపోతారు. మొదటిగా రొట్టె ఉండాలి. ఏ రొట్టె ఉండాలండి? పులిపే లేని రొట్టె. సో మనం అందుకనే కొంచెం అదే విషయాన్ని చదువుదాము. ఇవాళ 15వ అధ్యాయం చదువుదాం. 15:1 వచనం చదువుదాం. సమీపంలో యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, ఈ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేసినారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుతున్నారని అడిగిరి. ఎందుకైనా మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు? తల్లిదండ్రులను గణపరచమని, తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిస్తుంది. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన మీకు ఏది ప్రయోజనం మగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్తున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యాలను నిరంతరం చేస్తున్నారు. తమ పెదవులతో నన్ను గణపరిచిదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధిస్తూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి 20 వరకు చదవండి, కంటిన్యూ చేయండి. చెప్పి జన సమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడు. నోట పొడినది మనిషిని అపవిత్ర పరచదు గాని నోట నుండి వచ్చినది మనిషిని అపవిత్ర పరచునని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడ్డని మీకు తెలియనా అని ఆయన అడుగగా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెరగింపబడును. వారి జోలికి పోకుడి. వారి గుడ్డివారే ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపినీడలా వారిద్దరూ గుంటలో పడుదురు కదా అని. అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలుసని ఆయన అడుగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోట్లోనికి పోనదంతా కడుపులో నుండి బహిర్భూమికి విడువబడిన గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండే వచ్చింది. అదే మనిషిని అపవిత్ర పరుచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషణలు హృదయంలో నుండి వచ్చింది. అవి మనిషిని అపవిత్ర పరిచింది గాని చేతులు కొడుకొనక భోజనం చేయట మనిషిని అపవిత్ర పరచదని చెప్పాను. ఇక్కడ అన్నిటి కూడా ఏం చూస్తున్నారండి? వాళ్ళు బయట ఆచార పద్ధతులు చూస్తున్నారు. ఇది బయట కనపడేది, కానీ యాక్చువల్లీ దేవుడు చూసేది ఏంది? ఆంతర్యాన్ని. మొత్తం కూడా ఏం చూపిస్తా? అపవిత్ర పరిచేది ఏంటి? చేతులు కడుక్కొని తినేదన్నా అపవిత్ర పరిచేది, లేకపోతే నోట్ నుంచి వచ్చే మాట. ఏ నోటి నుంచి వచ్చే మాట? ఏదైతే హృదయంలో ఉందో అదే నోటి నుంచి మాట్లాడు. హృదయంలో ఏముందండి? నరహత్య, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచి లోపలికి రావటం కాదు, లోపల నుంచి బయటకు వెళ్తున్నాయి ఇవన్నీ. సో ఇవన్నిట్లో కూడా మనం ఏం చూస్తున్నాం అంటే అపవిత్ర పరుస్తుంది ఏంటి అనేది ఎక్కడ కాంటెక్స్ట్ లో వచ్చిందంటే తినే విషయంలో వచ్చింది. వాళ్ళు తినమంటున్నారు. పులుపు అనేది అంటే అపవిత్ర పరిచేది. పులుపు అనేది ఏంటి? అపవిత్ర పరచటం. ఆ అపవిత్ర పరిచేది ఎక్కడుంది? బయట లేదు. అంటే పులుపు అనేది ఎక్కడుంది? బయట లేదు, లోపలే ఉందని చెప్తుంది ఈ 15వ అధ్యాయము 1 నుంచి 21 వరకు చదివితే. వాళ్ళేమంటున్నారు?
బయట ఉందని చూపిస్తున్నారు వాళ్ళు. దేవుడు ఏం చెప్తున్నాడు? బయట కాదు, లోపలే ఉందని చెప్తున్నాడు. సో పులుపు అనేది ఎక్కడుంది? లోపల, అంతర్య లోపల ఉంది. లోపలే ఉంది. వాళ్ళు బయట వాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పేసి ఈ పద్ధతులు చెప్తూ ఏంటి అంటే, బయట కడుక్కోండి పోకుండా ఉండటం అని కాదు, కానీ అపవిత్రపరచటం అనేది ఏంటి? మనిషిని అపవిత్రపరిచేది చేతులు కడుక్కోవటం కాదు, హృదయం, దాని లోపల ఉన్న ఆలోచనలు, మనస్సు, ఈ అపవిత్రపరుస్తున్న వ్యక్తిని. దేవుడు తిండి విషయం అనేది, నిజమైన తిండి ఏంటి అంటే మన ఆలోచనలు అండి. అదే ఏ ఆలోచనలు? లోపల వాక్యం ఉంది, కానీ వాక్యంతో పాటు వాళ్ళు ఇంకోటి యాడ్ అవుతుంది. ఏమో యాడ్ అవుతుందండి? పులుపు. ఆత్మలో దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా ఉంది. ఏముందండి? మన ఆలోచనలు, మన ఊహలు. అవన్నీ ఏం చేస్తున్నాయండి? పులవని దాంట్లో కూడా పులిచింది పెట్టేస్తుంది. దానివల్ల ఏమైపోతుంది? ముద్దంతా పులుపుగా అయిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. అదే 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు అండి. కొద్ది గట్టిగా 15వ అధ్యాయము 21 నుంచి 28 అండి. అక్కడ యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏమీ చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలీయుల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగింది. అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేటి ఇష్టం కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పింది. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీ కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఆమేన్. ఇక్కడ జరుగుతుంది కూడా తిండి గురించే వచ్చింది. ఎక్కడ? కుక్క పిల్లల దగ్గరికి ఆ రొట్టె మొక్కలు అన్నాడు. మనం అంతా చదువుతుంది రొట్టె గురించే చదువుతున్నాం, సందర్భం అంతా రొట్టె. కానీ రొట్టె దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు రొట్టె యొక్క విలువ తెలియలేదు. ఎవరికి? యూదులకి. రొట్టె యొక్క విలువ తెలియలే. రొట్టె ఎవరండి? నేనే సజీవమైన రొట్టెని అంటున్నాడు. అది దేవుడే సజీవమైన. ఆయన మాట, ఆయన వాక్యము, దాని యొక్క విలువ తెలియట్లే వీళ్ళకి. అప్పుడు కననీయ దేశస్తురాలైన ఆ స్త్రీ ఏమందండి? తన యజమానుల బల్ల ప్రభువా, రొట్టె మొక్కలు దావీదు కుమారుడా అంది. ప్రభువా, దావీదు కుమారుడా అంది. ప్రభువా అంటే ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్ యూదురాలు కాదు, ఈమె అన్యురాలు. అన్యులు ఈ మాట అంటానికి వాళ్ళు అర్హులు కారు. ఎవరు అర్హులు? యూదులు మాత్రమే. కానీ ఆ ప్రివిలేజ్ని మనం పొందుకుంది యాక్చువల్లీ. రెండవదిగా ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే, ఈ వ్యక్తి ఇంకో మాట అంది. ఏమందండి? ప్రభువా అంది. ప్రభువా అంది అంటే దేవుని యొక్క దైవత్వాన్ని ఒప్పుకుందామా? దైవత్వాన్ని ఒప్పుకుంది. రెండోది, దావీదు కుమారుడు అని చెప్పేసి ఆయన్ని అందరి ముందు పొగిడింది. వీళ్ళు ఒప్పుకోలేదు కదా ఇప్పటి వరకు కూడా దావీదు కుమారుడు అని. దావీదు కుమారుడు అని ఒప్పుకోలేదు, ప్రభువుని కూడా ఒప్పుకోలేదు. కానీ ఈమె ఒప్పుకుంది. ఇదే విషయాన్ని మనం ఇంకో చోట చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. యేసు అక్కడి నుండి వచ్చుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. ఎవరు అంటున్నారండి? వాళ్ళు గుడ్డితనం బయట ఉంది కానీ ఆంతర్యం లేదండి. వాళ్ళు గ్రహించారు. ఏమని? దావీదు కుమారుడు. ఇక్కడ ఏం గ్రహించింది? వాళ్ళు అట్లా గ్రహించడానికి కారణం ఏంటండి? వారిలో ఉన్న విశ్వాసం. వారు విశ్వసించారు, మేము రక్షణ పొందుకోగలుగుతాము, మా చూపు రావటానికి, మా బ్రతుకి కారణము ఆయన తప్ప ఇంకెవరు చేయలేరని.
కానీ పక్కనే ఉండి వీళ్ళు గ్రహించలేకపోయారు. సో ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, దావీదు కుమారుడా అని ప్రభువు అంది ఎవరన్నారంటే ఒక అన్యురాలు అంది. రెండోది కననీ దేశస్తురాలమ్మ. కననీ అంటే ఎవరండి? కననీలు ఎవరు? లోతు తాలూకు అంటానండి. శపించబడిన వారు కదా. నోవాహు మనం జ్ఞాపకం చేసుకుంటే నోవాహు కుమారుడైన హాము ఎప్పుడైతే నోవాహు తాయి కొంచెం మత్తుడైపోయి ఎప్పుడైతే పడిపోతున్నప్పుడు ఆయన యొక్క పై వస్త్రము పడిపోయినప్పుడు దిగంబరుడు అయినప్పుడు తన పెద్ద కుమారుడైన షాము, జాఫెత్, యఫాతు వీళ్ళిద్దరూ ఆ కప్పుతున్నప్పుడు హామ్ చూసి నవ్వుతున్నాడు. ఆ హామ్ చూసి నవ్విన కారణం వల్ల తన తండ్రి ఇచ్చిన శాపం కదా, నీ కొడుకైన కనాను దాసుడిగా మారిపోతాడని శాపం ఇచ్చేస్తాడు. ఆ దాసుడైన కనాని వంశంలో ఉన్న ఆ నేలని, కననీళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి దాన్ని కనాను అన్నారు. ఆ కనాను కలిగిన ఆ నేలని వీళ్ళు స్వాధీపరచుకోవటానికి వాళ్ళు వెళ్తారు ప్రయాణం అంతా. అంటే ఎవరు ఈ కననీళ్ళు? శపితపరచబడిన జనాలు. వీళ్ళకి స్వాధ్యంగా తీసుకుంటారు, వీళ్ళకి అర్హత లేదు. ఎవరెవరికి ఉంది? షాము వంశీయులకు ఉంది, యాఫేతు వంశీయులకు ఉంది, కానీ హాము యొక్క సంతతి అయిన కనానికి లేనే లేదు. అయినా ఈమె ఏం చేసిందండి? శపితమైనదైనా దావీదు కుమారుడా ప్రభువా అని అడిగింది. ఇప్పుడు మొదటిగా ప్రశ్న ఏంటంటే, ఎవరు రొట్టెల్ని అడిగారు, ఆశ్రయించారు? ఎవరు రొట్టె విలువ తెలియకుండా ఉన్నారు? ఎవరండి? యూదుల, అన్యుల? యూదులు రొట్టె విలువ తెలియకుండా ఉన్నారు. అన్యులైన వారు ఆ రొట్టెని సంపాదించుకోవటానికి ఆమె ఏమందండి? నిజమే, నేను అర్హురాలు కాను, కానీ పిల్లలు తిన్నా రొట్టె ముక్కలైనా సరే కుక్క పిల్లలు తింటే కదా అయ్యేనివ్వండి అంటే తనకు తెలుసు తను ఏమై ఉన్నది. అన్యుల్ని ఏమని కన్సిడర్ చేస్తారండి? అపరిశుద్ధమైన జంతువులతో పోలుస్తారు. అపవిత్రమైన వాళ్ళు. నేను అపవిత్రుణ్ణే, కానీ ఆ రొట్టె మొక్కను తినటానికి నా మీద దయ చూపించి ప్రభువా అని అడిగింది. ఇక్కడ మనం ఏం చూడాలి అంటే, ఏది అపవిత్రపరుస్తుంది? ఆ సహోదరి, కననీయ అయిన సహోదరి, పుట్టుకతో కననీలు రాలు కాబట్టి ఆ పుట్టుక అపవిత్రపరిచిందా? లేకపోతే పక్కనే ఉండి ఈయన దావీదు కుమారుడని గ్రహించక, ఈయన ప్రభు అని గ్రహించక ఉన్న యూదులు అపవిత్రపరుస్తున్నారా అనేది ప్రశ్న. రొట్టె విలువ తెలియదు వీళ్ళకి. రొట్టె ఉన్నా కూడా రొట్టె విలువ తెలుసు వాళ్ళకి. సో ఇది ఏంటి అనేది చూస్తే, రొట్టె యొక్క విలువ తెలియకుండా ఉండటమే అంధత్వం. రొట్టె విలువ తెలియకుండా ఉండటమే అంధత్వం. ఎందుకని అంటే వారికి గర్వం ఎక్కువైపోయింది. గర్వం ఎందుకు వచ్చింది అంటే వారిలో జ్ఞానం ఎక్కువైంది. జ్ఞానం ఏం చేసిద్ది? ఉప్పొంగుపరిచిద్ది. పులుపు ఏం చేసిద్ది? ఉప్పొంగుపరిచిద్ది. పులుపు అనేది ఏం చెప్తుందంటే జ్ఞానానికి సంబంధించింది, ఆచార పద్ధతులకు సంబంధించింది. దేవుణ్ణి పక్కన పెట్టి ఆచార పద్ధతులకి మొదటి స్థానం ఇచ్చే స్థానం అయిపోయింది. మనిషి ఎదుటి ఉన్న వ్యక్తిని ప్రేమించక పద్ధతులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఉన్నది. మనం అదే చూసాం. ఆ ఒక మంచి సమరయుడు ఆ దొంగల చేతిలో పడిపోయినప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించడానికి ఆయన ఎంత ప్రయత్నం చేశాడు. ఆ లేవీడు యాజకుడు ఏం చేశాడు అనేది మనం చూసాం. యాజకుడు బిజీగా వెళ్తున్నాడు మందిరంలోకి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? దేవుణ్ణి ఆరాధిద్దాం అనుకుంటున్నాడు. లేవీడు కూడా అతను ఒక సర్వీస్ చేయడానికి తను వెళ్తున్నాడు. మరి మంచి సమరయుడు కూడా అక్కడికే వెళ్తున్నాడు కదా. మొదటి ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడండి? మనిషిలో ఉన్నాడు. ఇది వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎవరు గ్రహించలేకపోయారండి? దేవుని మాటలే మాట్లాడుతున్న వ్యక్తులు, దేవుని వైపే చూస్తున్న వ్యక్తులు, కానీ దేవుణ్ణి చూడలేకపోతున్నారు వాళ్ళు. దేవుడు అంటే తెలియని వ్యక్తులు వాళ్ళు ఎట్లా ఉన్నారండి? దేవుని కొరకు ఆరాటపడుతున్నారు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, పులుపు అనేది ఎక్కడుంది? పులుపు అనేది ఎక్కడుందండి? పులుపు అనేది బయట లేదు, పులుపు అనేది లోపలే ఉంది.
అయితే ప్రతి దాంట్లో కూడా తిండి అనేది ఇంపార్టెంట్. మనం తినాలి, కానీ విలువ తెలిసి దాన్ని తినాలి, విలువగా తినాలి దాన్ని అని చెప్తుంది ఇక్కడ. అందుకనే ఆమె అన్న మాట, ఆ విశ్వాసము తన కూతుర్ని స్వస్థపరచబడింది. ఇదే విషయాన్ని నెక్స్ట్ స్టాండ్లో చూద్దాం. 15వ అధ్యాయము 32 నుంచి 39 అండి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు కొంచెం గట్టిగా చదవరా? అంతటా యేసు తన శిష్యులను పిలిచి అంతటా యేసు శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గంలో మోసపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అన్య ప్రదేశంలో మనకి ఎక్కడ నుండి వచ్చినని ఆయనతో నిది. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుంటుడని ఆ జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తిన్నవారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతమునకు వచ్చెను. ఆమేన్. ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఇప్పుడున్న రొట్టెలు 7 రొట్టెలు, కొన్ని చేపలు. మొదటిగా ఎన్ని ఉండేయండి రొట్టెలు? అందుకని దేవుడు చెప్తాడు మొదటిగా 5 రొట్టెలు 2 చేపలు. ఇక్కడ వచ్చేసరికి ఎంత అయినాయి ఇప్పుడు? కొన్ని చేపలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు కొన్ని 2 చేపలు అనేది ఎక్కడ ఉంది? ఎన్నో అధ్యాయంలో? 14వ అధ్యాయంలో. 14వ అధ్యాయం 17వ వచనం. 14వ అధ్యాయం 17 నుంచి 21. వారి ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను ఉన్న తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. 21 వరకు చదవండి. అందుకైన వాటిని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశపు వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విడిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యుల జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. మొదటిది ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలండి? 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది తిన్నారండి? 5,000 మంది తిన్నారు. ఎన్ని వేళ్ళు? 5,000. 5,000. ఎన్ని రొట్టెలు, ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. 12 గంపలు మిగిలినాయి. 12 గంపలు మింగే. 12 గంపలు మిగిలినాయి. అయితే ఇప్పుడు ఇక్కడ తిన్నాయి. ఇక్కడ ఎంత తిన్నారండి ఇప్పుడు? ఈ 16వ అధ్యాయంలో 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి. అయితే నేల మీద కూర్చుంటే ఆ చేపలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. 12 గంపలు. ఇక్కడ వచ్చేసరికి ఎన్ని గంపలు అయినాయి? మిగిలినాయి 7 గంపలు. తిన్నవాళ్ళు ఎంతమంది ఆ దినాన్న? 5 రొట్టెలు కొన్ని చేపలు 2 చేపలు 5,000 మంది. ఇక్కడ ఎంతమంది తింటున్నారు? 4,000. మనం ఏం అర్థమైంది వీటిలో? 5,000 మంది అనే వ్యక్తులు 14వ అధ్యాయంలో కనబడుతున్నారు. 16వ అధ్యాయంలో వచ్చేసరికి ఎంతమంది అయ్యారు? అంటే 1,000 తగ్గారనేగా. 5,000 నుంచి 4,000 అయ్యారు. 1000 తగ్గారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని వెంబడించే కొద్దీ వాస్తవంగా దేవునితో అంటగట్టబడిన వాస్తవమైన ఫ్రూట్స్ మాత్రమే నిలిచి ఉంటాయి. మిగతాయి నిలవు, వెళ్ళిపోతాయి. మధ్యలో అట్లా వరకు ఉంటాయి, చివరి వరకు రావు, మధ్యలో ఆగిపోతాయి. అయితే ఉన్న ఈ యొక్క వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అనేది చూస్తే, అక్కడ మనం చూసిన స్టార్టింగ్ దగ్గర చూస్తే 5,000 మంది ఎన్ని గంపలు తినగా ఎంత గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. మరి ఇక్కడ 4,000 మంది తింటే ఎన్ని గంపలు మిగిలినాయి? 7 గంపలు. 7 గంపలు మిగిలినాయి. 12 గంపలు ఎక్కడా? 7 గంపలు ఎక్కడా? ఇంకా ఎక్కువ మిగలాలి కదా.
పాయింట్ ఏంటంటే 5,000 మందికి దగ్గర తిన్నప్పుడు 12 గంపలు మిగిలినప్పుడు 4,000 తిన్నప్పుడు ఇంకెంత మిగలాలి? ఎక్కువే మిగలాలి. ఇంకా ఎక్కువ మిగలాలి. మేబీ 14, 16 ఎన్నో మిగలాలి. కానీ అక్కడ మిగల్లా. ఎంత మిగిలినాయి? 7 గంపలే మిగిలినాయి. అంటే ఏమర్థమైంది? ఇక్కడ చిన్నవారు ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మందే గాని. తక్కువ మంది ఉన్నా వాళ్ళు తినే సామర్థ్యత పెరిగింది. దేవుని సన్నిధిలో మనం ఎదిగే కొద్ది ఏమైంది? సమర్థత, దేవుని తినే అరుగుదల పెరుగుతూ ఉండిద్ది. వాక్యాన్ని తినే సమర్థత పెరగాలి. నాకు తెలిసిన వరకు నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు, సంఘ జీవనంలో వచ్చినా లేకపోతే మామూలుగానే సరే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మహా అయితే 10 నిమిషాలు 20 నిమిషాలు మరీ ఎక్కువ అయిపోయేది. ఇంకా దాంతో నేను వెళ్ళిపోయేవాడిని. కానీ ఉండే కొద్ది ఏమైంది తెలుసా అండి? ఇప్పుడు మీరే ఫోన్ చేశారు. మీరు ఫోన్ చేసే ముందు నేను యాక్చువల్లీ వేరే పని చేస్తా ఉన్నా. అబ్బా ఇప్పుడు ఏం చెప్పి సరే 5-10 నిమిషాలు క్లోజ్ చేద్దాం అనుకున్నా. 5-10 నిమిషాలు క్లోజ్ అయిద్దా? అవ్వదు. వినే వాళ్ళకి ఎట్లా, చూసే వాళ్ళకి ఎట్లా ఉండేది? లేని బాబు గంటలు గంటలు మాట్లాడుకుంటారు. మీరు గంటలు గంటలు కాదు, దినాలు సంవత్సరాలు మాట్లాడిన తరగని నిధి ఉంది అక్కడ. అంత సమృద్ధిగా ఉన్నాడు ఆయన. ఆయన తినే కొద్ది ఇంకా ఆకలి పెరిగిద్ది కానీ తరగదు. అంటే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన ఎటువంటి రొట్టిగా ఉన్నాడు అంటే సమృద్ధివంతమైన రొట్టిగా ఉన్నాడు. తిన్న తర్వాత మిగిలిందంత, ఇప్పుడు మిగిలింది ఏం చేయాలి? గంపల్లో నింపుకొని ఎదుటివాడికి పెట్టాలి. అందుకనే నింపిందంటే ఏంటి? మనం తినిన తర్వాత ఎక్స్ట్రాగా ఉంది. ఎక్స్ట్రా అనేది ఎక్కడ కనపడుతుంది? ఎక్స్ట్రా అనేది దేని కొరకు ఉందండి? అవసరమైనప్పుడు, ఎక్కడైతే ఆరిపోయినప్పుడు మళ్ళీ వాడుకుంటానికి. అది మన కొరకే కాదు, ఎక్స్ట్రాగా రొట్టె ఉందా లేదా అని చెప్పేసి ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడి దగ్గరికి అర్ధరాత్రి పూట వెళ్తాడు. ఎందుకని? వేరే ఒక స్నేహితుడి సహాయం చేయడానికి. మన దగ్గర ఎక్స్ట్రా లేకపోతే ఎదుటి సహోదరుడికి సహాయం చేయగలుగుతామా? మన దగ్గర ఉంటేనే. అంటే ఎప్పుడు కూడా ఎక్స్ట్రాగా ఉంచుకునేవాడే జయించేవాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క రొట్టె గురించి మాట్లాడుతున్నప్పుడు మొదటిగా రొట్టె ఉండాలి. ఆ రొట్టె ఉండటం ఎంతో ఇంపార్టెంట్. అందుకని దేవుడు 15 అధ్యాయం మొత్తం కూడా రొట్టెల గురించే మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళేమో చేతులు కడుక్కోమని చేతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడేమో నిజమైన రొట్టె అయిన ఆయన కలిగి ఉన్నవాడు పవిత్రంగా ఉంటాడు. కాదు పద్ధతులు సిద్ధాంతాలు అని చెప్తూ బయటికి హృదయంలో అంతా కూడా కల్ముషతం పెట్టుకున్నవాడు అపవిత్రుడై ఉన్నాడని, చేతులు కాదు అపవిత్రపరిచేది, నీ తలంపులు అపవిత్రపరిచేదని. అయితే తన మాటలు తిన్నవాడు, ఆ మాటలు తిన్నప్పుడు ఏమైంది? తన మాటలు తినటం. ఆ తిన్నవాడు ఎట్లా అవుతాడు? పరిశుద్ధపరచబడతాడు. సో దేవుడు అక్కడ చెప్పింది ఏంటంటే నిజమైన రొట్టె ఆయనై ఉన్నాడని. ఆయన మాటలు విన్నప్పుడు మన హృదయాంతరంగం నుంచి అదే మాటలు వస్తాయి. ఒకవేళ ఆయన మాటలు లేదనుకోండి, మన లోపల ఉన్న ఏముందండి? లోపల ఉన్న అపవిత్రత బయటపడి. ఇవాళ మనదే అనుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుకోకుండా ముందు లేకపోతే దేవుని సన్నిధిలో కూర్చోకుండా ముందు మన ఒక తలంపులు ఎట్లా ఉంటాయి, మన సడన్ గా దేవుని సన్నిధిలో కూర్చోగానే మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి. అందుకని ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించమని చెప్పాడు. ఎందుకని దీన్ని బయలుదేరిగామా మళ్ళీ పడిపోతా ఉంటాం. ఎప్పుడు కంటిన్యూస్ గా ఆ ఫ్లోలోనే ఉండాలి. రెండో పాయింట్ వచ్చేసరికి ఏమన్నాడు? కననీయ స్త్రీని చూపించారు. కననీయ స్త్రీ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏం కనబడుతుంది మనకి? ఆమె శపితమైనది, కానీ రొట్టె ముక్కలు అడుగుతుంది. ఎందుకని? ఆ రొట్టె ముక్కల యొక్క విలువ తెలిసినామా. పక్కనే ఉన్న వీళ్ళ విలువ వీళ్ళకి తెలియదు. రొట్టె ముక్కలు తొట్టుకోవటమే కాదు, ఆమె ఏం చేసుకుంది? స్వస్థ కూడా పొందుకుంది. అంటే ఆ శాపాన్ని పోగొట్టుకోవటమే కాదు, నిజమైన జీవాన్ని తను పొందుకుంది. ఎటువంటి జీవము? చనిపోయిన కూతురు బ్రతికింది. అంటే చావు నుంచి నిత్య జీవాన్ని పొందుకుంది. అంటే ఆయన మాటలు ఏం చేసిద్దండి? మొదటిగా పవిత్రపరిచిద్ది. మొదటిగా ఆయన వాక్కు పవిత్రపరిచిద్ది. మనం పవిత్రపరచుకోలేమని చెప్పేసి మొదటి ఉపమానం చెప్పాడు. రెండో ఉపమానంలో ఏముంది అంటే మరణము నుంచి నిత్య జీవం వరకు ఆయన మాటలు తీసుకెళ్ళిద్దని. మూడవ వచ్చేసరికి ఆయన మాటలు ఎటువంటిదండి? నిత్య జీవమే కాదు, సమృద్ధివంతమైన జీవాన్ని ఇచ్చింది. ఆ రొట్టె ఉందా అని ప్రశ్న వేసుకోవాలి. శిష్యులు ఏం చేశారండి? రొట్టెను మరిచారు.
దేవుడు ఎప్పుడు అడుగుతాడు, రొట్టె ఉందా? ఎంత ఉందని కాదు, ఉందా లేదా. దేవుడు ఎప్పుడు అదే ప్రశ్న అడుగుతా ఉంటాడు, ప్రతి చోట అదే అడుగుతాడు. అంటే ఏంటి? ఉండాలి మన దగ్గర రొట్టె. ఏదో ఉందా లేదా మనం చూసుకోవాలి, చెక్ చేసుకుంటా ఉండాలి. అయితే ఉన్న రొట్టె దగ్గర కూడా ఒకవేళ రొట్టె ఉన్నది ఏదైతే ఉందో దాంట్లోకి పులుపు ఏమైనా వస్తుందా అది కూడా చెక్ చేసుకోవాలి. పులుపు అనేది ఏం చెప్తుందండి? పులుపు అనేది ఏం చెప్తుందండి? పొంగుతుంది. పులుపు అనేది ఏంటి? పాస్టర్ యొక్క నీతి పరిచయాల నీతిని తెలియపరుస్తుంది. అది ఫరిసేయుల సద్దుకేయుల యొక్క నీతిని నీతిని తెలియపరుస్తుంది. అది నీతిని చూపిస్తా ఉంది. అందుకని అంతా కూడా దేవుడు వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్త పడి అంటా ఉన్నాడు. ఒకసారి ఈ పులుపుని చూద్దాం, పులుపుని చూద్దాం. మత్తయి సువార్త 13:33. ఆయన ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులుసు పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహమునకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే దేవుడు ఏం చెప్పాడండి? 33వ దాంట్లో ఒక స్త్రీ పొలవని దాంట్లో పులిచింది పెట్టేస్తుంది. సో మొదటిగా స్త్రీ అనేది ఎవరు? ప్రకటన 2:20. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఒక స్త్రీ ఉన్నది అన్నప్పుడు ఆ స్త్రీ ఎక్కడ ఉన్నది? సంఘములోనే ఉంది. ఈ స్త్రీ సంఘములో ఉన్న స్త్రీ ఆమె ఏం చేస్తుంది? ప్రవచిస్తుంది. ప్రవచించకూడదా? స్త్రీలు ప్రవచించవచ్చు, అధికారపూర్వకంగా బోధించకూడదు, కానీ బోధించడానికి కూడా సహోదరుల మధ్యన చేయొచ్చు. అనేక మందిని లీడ్ చేయొచ్చు, సహోదరుల్ని లీడ్ కూడా చేయొచ్చు. కానీ ఆమెలో ఉన్న గుణం ఏంటి? జెజబేలు యొక్క గుణం. జెజబేలు ఎవరు? ఆహాబు భార్య 1వ రాజులు 16వ అధ్యాయం 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎబ్బాయేలు కుమార్తె అయిన యెజబెలును వారికి మ్రొక్కుచు నుండెను. యెజబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజించుతూ వానికి మ్రొక్కుచు నుండెను. ఎవరు యెజబెలు? ఎవరు అంటే అమ్మా బయలుదేవతకి మొక్కేది. అంటే బేసికల్లీ దేవుణ్ణి ఆరాధించదు. మరి ఆమెకి ఇక్కడేం పని? ఎందుకంటే పులుపులు తెచ్చి పెట్టాడు కొంతమంది. ఎవరు తెచ్చిపెట్టింది? రాజుగా ఉండాల్సిన ఈ వ్యక్తే పులుపును తెచ్చిపెట్టుకున్నాడు. ఎందుకని ఆయన తెచ్చిపెట్టుకున్నాడు? ఆయనకి ఆమెను చేసుకుంటాం కూడా తప్పులాగా అనిపించలేదు. చాలా సర్వసాధారణంగా తీసుకున్నాడు. ఇది పాపంలాగా అనిపించలే ఆయనకి.
అన్యులతో వీళ్ళకి సాంగత్యం ఏంటి? సాంగత్యం కలిగి ఉన్నాడు, దేవుని మాటకి తృణీకరించాడు. అంటే పులుపు ఎవరు తెచ్చి పెడతారు? మనం రాజులైన యాజక సమూహాలమై ఉన్నాం కదా. రాజులైన యాజక సమూహాలు కలిగిన వారే దేవుని మాటని అలక్ష్యం పెట్టిన సొంతగా బయట అన్యులు అంటే ఏంటి దాని అర్థము? దేవుని కానికాన్ని తెచ్చి పెడితే ఏమైపోయిందండి? మొత్తము పులిచిపోయింది, పాడైపోద్ది. మొత్తం పాడైపోయింది. ఒకసారి చదువుదాం, 1 రాజులు 19:1-2. యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెహెర్షెబాకు చేరి అక్కడ ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలో. చాలండి. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ యెజబెలు ఏం చేసిందండి? యెజబెల్ని చేసుకోవటం వల్ల ఆహాబుకి వచ్చిన నష్టం, ఆ ఒక్క మొత్తం యూదులు అందరూ కూడా అనుభవించిన ఆ ఘోరమైన ఆ ఒక పాపపు తప్పిదము ఏమై ఉన్నది అంటే, జెజబెల్ లాంటి వ్యక్తిని చేసుకోవటం, అంటే ఒక అన్యురాలను చేసుకోవటం వల్ల ఏం జరిగింది అంటే ఆహాబు జీవితము దినదినానికి పతనమే అయిపోయింది, కానీ ఎక్కడ కూడా పశ్చాత్తాపం అనేది జరగల. ఈ యొక్క మాట ఆహాబు వెళ్ళి జెజబెల్కి చెప్పినప్పుడు అక్కడ ప్రవక్తలను, బయలు ప్రవక్తలందరినీ సంహరించాడు అన్నప్పుడు తను నిజమైన దేవుని తట్టు తిరగాల్సింది పోయి ఆమె ఏం చేసిందండి? హృదయం ఇంకా కఠినమైపోయింది. హృదయం ఇంకా కఠినమైపోయి అని చంపేయాలనుకుంది. ప్రవక్త ప్రవచనము చేసినప్పుడు, దేవుడు వాక్యం చెప్పినప్పుడు మనము అన్యులతో సాంగత్యం, అన్యులు అంటే అన్యులని కాదు, లోకంతో సాంగత్యం చేస్తే ఏం జరిగిద్ది? ఫరిసీయులు సద్దుకేలు ఒక సిద్ధాంతాలు, పద్ధతులు లేకపోతే లోక సంబంధమైన దాన్ని పెడితే ఏమైంది అంటే దేవుని యొక్క ఆత్మ పని చేయకుండా వారి హృదయాలు ఇంకా కఠినమైపోతా ఉంది. కుష్టి వచ్చినప్పుడు ఆ పార్ట్, శరీరంలో ఉన్న ఆ ఒక పార్ట్ ఏమైంది తెలుసండి? మొద్దుబారిపోయేది, స్పృహ ఉండదు. ఎటువంటి మనస్సాక్షి అయిపోయింది వాళ్ళది? ఎటువంటి మనస్సాక్షి అయిద్దండి? కఠినంగా అయిపోద్ది, ఒక రకంగా కఠినమైనది, వాత వేయబడిన మనస్సాక్షిగా ఉండిద్ది. వాళ్ళకి ఏమి స్పృహే కనపడదు. అంటే జెజబెల్ తోటి సాంగత్యం చేసిన దానికి ఎంతో సింపుల్ గా అనిపించచ్చు, కానీ అది ఎంత ప్రభావంగా చేసింది అంటే ఇంకా తీవ్ర రూపము దాలుతానే ఉంది. మారలా, మనస్సు మారలేదు. 1 రాజులు 21:23. మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, యెజ్రెయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును తినివేయును. ఏమైందండి? కుక్కలు యెజబెలును తినివేయును. కంటిన్యూ చేయండి 26 వరకు. పట్టణమందు వచ్చి ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూములలో చొచ్చివారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయి తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుతుండగా యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఆహాబు, నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా అతని కుమారుని కాలమందు అతని కుటుంబముల మీదకి నేను దాన్ని రక్షించదను. 25 మరొకసారి చదవరా? 25 అండి. అవును. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ
తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడు పులుపు దాంతో ఉంటే ఏమైంది అండి? మొత్తం పులిచిపోయింది. అమ్మేసుకున్నాడు. తప్పుగా అనిపించట్లేదు ఏది కూడా. తర్వాత కూడా దేవుడు 29వ వచనంలో చెప్తే, దేవుడు ఈ తరానికి కాదు కానీ నెక్స్ట్ తరానికి ఇస్తానన్నాడు. అంటే ఏంటి? ఆహాబుకి బ్రతుకునిచ్చాడు పశ్చాత్తాపడినప్పుడు. కానీ పశ్చాత్తాపడింది తన జీవితంలో ఉందా అండి? 2వ రాజులు 9వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజెబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము. ఏం చేశాయండి? ఆహాబు సంతతిని చంపేశారు. ఆహాబు సంతతే కాదు, మనం అక్కడ చదివితే 22వ అధ్యాయంలో ఆహాబు కూడా చనిపోతాడు. దీనన్నిటి కారణం ఏంటి? 25వ వచనము, 21, 25. 1వ రాజులు 21వ అధ్యాయం 25వ వచనం. అందుకు మీకాయా 1వ రాజులు 21వ అధ్యాయము 25వ వచనం. 1వ రాజులు 21వ అధ్యాయం 25. ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ప్రేరేపణ అండి? తన భార్య. ఇక్కడ జెజబెల్ అనే ప్రవక్త ఏం చేస్తుందండి? ప్రవచిస్తుంది. ఎటువంటి ప్రవచనము చేయటానికి సహోదరులు అర్హులా అంటే ఖచ్చితంగా అర్హులు. అధికారముతోటి, దేవుడిచ్చే అధికారముతోటి, దేవుని యొక్క మాటలు చెప్పటానికి అధికారం లేదా అంటే దేవుని మాటలు చెప్పటానికి ఉంది, అధికారం ఉంది. మనకు తెలుసు అక్కడున్న ప్రాఫెటైజర్స్ అందరిలో చూస్తే మగవాళ్ళు సరైన మాటలు విన్నప్పుడే డెబోరా అనే ప్రవక్తిని కూడా తెచ్చారు. ఫిలిప్ కుమార్తెలు కూడా ప్రవక్తినిలుగా ఉన్నారు. సో ప్రవక్తినిలు లేరు అంటానికి తప్పు, ప్రవక్తినిలు ఉన్నారు. కానీ ఆ ప్రవక్తినిలు ఎటువంటి ప్రవక్తినిలుగా ఇక్కడ ఉంది? జెజబెలు లాంటి ప్రవక్తినిగా ఉంది. జెజబెలు లాంటి ప్రవక్తిని ఏమై ఉన్నది? తను దేవునికి ఎప్పుడు కూడా స్థానం ఇవ్వలేదు, బయలుకు మాత్రమే ఇచ్చింది. తన ఒక హృదయంలో ఉందంతా కూడా ఎవరు? బయలే, అంటే లోకమే. లోకం తనలో ఉంది. దాని వల్ల తనతో పాటుగా ఒకవేళ స్నేహం చేస్తే ఏం జరిగిద్ది? తన భర్త చనిపోయాడు. తన భర్త ఒక్కడే చనిపోయాడా? కాదు, వంశం మొత్తం. అంటే పులిచిన దాన్ని పులవని దాంట్లో పెడితే ఆ వంశం మొత్తం పాడైపోయినట్టుగా జరిగిపోయింది. మొద్దంతా పాడైపోయింది. యోధా వంశం అంతా పాడైపోయింది. ఆహాబు సంతతి అందరిని కూడా దేవుడు చంపేశాడు. అంటే ఏంటి ఇక్కడ? పులిచిన దాంట్లో, పులవని దాంట్లో పులుపు ఎప్పటికీ పెట్టకూడదు. ప్రభువా మాకు సహాయం చేయండి దేవా. లోకాన్ని తెచ్చిపెట్టిన దేవా జెజబెలు, జెజబెలు చనిపోయింది, ఆహాబు చనిపోయాడు, తన బిడ్డలు చనిపోయారు. ప్రభా దేవా, లోక సంబంధమైన ఆచార పద్ధతులు, లోక సంబంధమైన సూచకులు దేవా, అది చాలా చిన్నవి అని అనుకుంటే ఆహాబు లాగా అనుకున్నట్టేనే ప్రభా. అది పాపంగా కనపడకపోవచ్చు, ఏముందిలే ఆచారాలు అని అనుకోవచ్చు. కానీ ప్రభా, అదన్నీ కూడా నీ యొక్క స్థానాన్ని దొంగిలిస్తాయి అని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నీ స్థానాన్ని దొంగిలిస్తే నువ్వు ఊరుకోలేవు ప్రభా. నువ్వు రోషం కలిగిన దేవుడివై ఉన్నావు ప్రభా. ఓ ప్రభా, నీ స్థానాన్ని దొంగిలిస్తే ప్రభా, వారి యొక్క జీవితాలు ఎటువంటి జీవితాలుగా మారిపోతాయి అని ఆహాబు జీవితాన్ని మా ముందు పెట్టి ఉన్నావు ప్రభా. ఓ ప్రభా, జెజబెల్తో మాకు ఎటువంటి పని? ఓ ప్రభా, మహాబబులోనుగా మారిన, మహావేషిగా మారిపోయిన ఆ జెజబెలు ఆ ఒక సంఘం వలె మేము మారకుండా ప్రభా, మా మనసుల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటానికి సహాయం చేయండి. పులవని దాన్ని మాత్రమే మేము తీసుకుంటానికి సహాయం చేయండి. పులుపుని మాలో తీసివేయండి.
మొదటిగా రొట్టె ఉండటానికి సహాయం చేయండి. ఆ రొట్టె మాత్రమే ప్రభా, ఓ ప్రభా మమ్మల్ని బ్రతికిస్తుందని ప్రభా, ఆ రొట్టె కలిగి ఉండాలని దేవా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. ఓ ప్రభా, నీ రొట్టె మాలో సమృద్ధిగా ఉండటం నేర్పండి. అయితే సమృద్ధిగా ఉండే సమయంలోనే ప్రభా పులుపు తగలకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పడుకుంటానికి సహాయం చేయండి ప్రభా. యేసు ప్రభా. ప్రభా పులుపు తగలకుండా సహాయం చేయండి ప్రభా. ఆహాబు జీవితాన్ని మా ముందు ఉంచారు ప్రభా, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. లోక సంబంధమైనవన్నిటి నుంచి మమ్మల్ని దూరం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. ప్రభా సమృద్ధి గల రొట్టెగా మీరు మాకు ఉన్నందుకు మీకు ఎంతో కృతజ్ఞత వందనములు స్తోత్రములు ప్రభా. అనుదినము ప్రభా మేము ప్రభా తినేవారంగా ప్రభా, ప్రభా వేగరపడి తినేవారంగా ప్రభా, ఆసక్తిగా తినేవారంగా ప్రభా, ప్రభా సమృద్ధిగా మేము మాలోనే దాచుకునే వారంగా ఇతరులకు పంచే వారంగా ప్రభా మాకు ఉండండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. నిజమైన ఆహారం మీరే అయి ఉన్నారు ప్రభా, మీకు వందనములు స్తోత్రములు ప్రభా. మిమ్మల్ని తింటేనే మేము బ్రతుకుతాం ప్రభా. ప్రభా దివారాత్రులు ప్రభా ధ్యానించే వారిగా ప్రభా మమ్మల్ని ఉంచండి ప్రభా, జీవాన్ని పొందుకునే వారంగా ప్రభా మమ్మల్ని ఉంచండి ప్రభా. ప్రభా నీ జీవం మాత్రమే నిత్య జీవం గలవాడు ప్రభా. ప్రభా మమ్మల్ని మరణం నుంచి ప్రభా నిత్య జీవం గలవారిగా చేశారు ప్రభా, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. మీరు మాత్రమే మమ్మల్ని పవిత్రపరచగా సామర్థ్యులు ప్రభా. అటువంటి గొప్ప దేవుడు మాలో మీకు సమృద్ధిగా ఉంటున్న విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు ప్రభా. పులుపు అనేది ప్రభా మాలో లేకుండా సహాయం చేయండి ప్రభా. ఓ యేసు ప్రభువా. ప్రభా సహాయం చేయండి ప్రభా. సమయంలో కొన్ని రొట్టెలైనా ఉండాలి, కానీ ఉన్న రొట్టెలు పులుపు లేనివై ఉండాలన్న మాటను ప్రభా మమ్మల్ని దించినందుకు వందనాలు ప్రభా. నీ కృతజ్ఞత స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన కుక్కలుగా ప్రభా మాకు ప్రభా పనికిమాలుగా ఉన్న మాకు ప్రభా ఎంతో శ్రేష్టమైన రొట్టెగా మీరు అనుగ్రహించబడినందుకు వందనాలు, కృతజ్ఞతలు స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను సమృద్ధివంతమైన రొట్టెగా ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. మాకు తిరిగి లగ్గిరిగా అయ్యో ప్రభా నీకు స్తోత్రాలు. నాయన మనిషిని ప్రభా అపవిత్ర పరిస్థితి నాయన బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు కానీ ప్రభా, మనుషుని లోపల నుంచి వచ్చేది మనిషిని అపవిత్ర పరిస్థితి సమయంలో కూడా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నాయన నా ప్రభా పులిపిండి నాయన చేత నాయన పరిచయాలు సాసులు పరిచయాల యొక్క నీతి అది పులిపిండిగా ఉందని కూడా ఈ సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా. పులిపిండి విషయంలో జాగ్రత్తగా ఉండదని కూడా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఓ ప్రభా నాయన కానాని స్త్రీ అన్నిరాలైనప్పటికీ ప్రభా ఈ యొక్క నాయన శ్రేష్టత అని తెలుసుకుంది, అందుకే దావీదు కుమారుడా ప్రభా అని సంబోధించింది. అక్కడ ఉన్న ప్రభా యూదులు మాత్రం గ్రహించలేని వారుగా ఉన్నారు ప్రభా. నాయన నా ప్రభా కనికరించండి, కృపను చూపండి ప్రభా. మిమ్మల్ని కానాని స్త్రీ వలె శ్రేష్టమైన వాడుగా ప్రభా తండ్రి నువ్వు మాకు రొట్టెగా కుక్కలుగా ఉన్న మమ్మలను ప్రభా తండ్రి ఎంతో నీచులంగా ఉన్న మాకు ప్రభా రొట్టె మొక్కగా ప్రభా నాయన మీరాయన మాకు అనుగ్రహించబడినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను నాయన. నా ప్రభా తండ్రి నాయన కృప చూపండి నాయన. యజబేలు వంటి నాయన ప్రవక్తలు ప్రభా తండ్రి ఉంటారని కూడా మాట్లాడావు ప్రభా తండ్రి నాయన. అటువంటి పరిస్థితుల నుంచి నాయన నా ప్రభా పులుపు నుంచి నాయన సమస్త పరిస్థితుల నుంచి పూర్తిగా మమ్మల్ని విడిపించండి. మంచి సమరయులు వలె ప్రభా నాయన మేము జీవించడానికి కృపను చూపమని వేడుకుంటున్నాం ప్రభా. ఓ యేసు మా ప్రభా. ఆమేన్. స్తోత్రం తండ్రి. దేవునికి వందనాలు తండ్రి, నీకు ఎన్నో లెక్కలేని స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన ప్రభా తన పిలుపు అనేది ప్రభు బయట లేదు, మా హృదయాల్లోనే ఉంటుందని నువ్వు మాట్లాడతండి. అవును ప్రభు తండ్రి ముద్దంతా పులుసుకోకుండా తండ్రి పులుసుని పిండి ఉండకుండా తండ్రి అటువంటి రొట్టెని మేము సమృద్ధివంతంగా కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. తండ్రి ఇతరులకు తండ్రి ఆ యొక్క వాక్యాన్ని మేము పంచిపెట్టేవారుగా ప్రభా అంత సమృద్ధి సహితమైన వాక్యాన్ని మేము పొందుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. దేవునికి వందనాలు తండ్రి. ఆయన నమ్మదైన వాడు దేవునికి స్తోత్రాలు తండ్రి. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచింది తండ్రి, నీకు వందనాలు తండ్రి. దేవ ఈ ఆచారాలు ఈ వ్యవహారాలు తండ్రి ప్రభు మన నుంచి తీసుకురాయండి ప్రభా. నీకు వారుగా ఉండడానికి సహాయం దయచేయమని అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.